హాయ్ హలో అందరికీ నేనైతే ఈరోజు తెలంగాణ స్పెషల్ కీమా కర్రీ చేస్తున్నాను. అయితే కీమా మటన్ ఇవన్నీ కుక్కర్లో చేస్తే బెటర్ కదా, తొందరగా ఉడుకుతుంది. అట్లని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ వేసి ఆనియన్స్ కామనే కదా, కరివేపాకు లైట్గా పుదీనా వేస్తున్నాను. పుదీనా కరివేపాకు వేసి కలిపి అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. పసుపు చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఏదైనా స్పైసీగా ఉండాలి. నాన్ వెజ్ చప్పగా ఉంటే టేస్ట్ రాదు కదా. అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. చూడండి, నేను సేమ్ ఎలా చేశానో మీరు కూడా అలా చేయండి. మెంతి కూర కీమా చేస్తున్నాను, చాలా బాగుంది. ఇట్లా కీమాని కడిగి ఇప్పుడు వేయాలి. చూడండి, ఇట్లా ఆయిల్లో మగ్గనిద్దాము కొద్దిసేపు. ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ పీస్ ఆయిల్లో మగ్గాలి, సిమ్లో పెట్టాలి. ఇప్పుడు చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అయితే వాటర్ వస్తాయి కదా మగ్గుతుంటే, అయినా అట్లనే పెట్టాలి, మగ్గనివ్వాలి. ఆ వాటర్ అన్నీ వెళ్ళిన తర్వాత అంతలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము. చెక్క లవంగాలు, చూడండి, చెక్క లవంగాలు వేయించాలి. కొంచెం ధనియాలు, చూడండి. అయితే బయట మసాలాలు వేస్తే బాగుంటుంది కదా, మనము ఇంట్లో మసాలాలు అయితేనే బాగుంటుంది. నాన్ వెజ్ అయినా ఏదైనా ఇంట్లోదే బాగుంటుంది కదా. ఇది కొద్దిగా వేడి చేద్దాము, సిమ్లో పెట్టి వేడి చేద్దాము. ఇది కీమా మగ్గుతుంది, చూద్దాం ఒకసారి. ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది. ఏదైనా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మనం కర్రీ చేసేటప్పుడు ఆయిల్లో మగ్గనివ్వాలి. చూడండి, మళ్ళీ ఒకసారి కలుపుదాము. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కారపొడి వేద్దాము. చూడండి, అయితే కొంచెం ఎక్కువ, అంటే స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే కారం ఎక్కువ వేస్తున్నాను. ఇవి ధనియాలు వేడైనాయి. ధనియాలు, చెక్క, కొద్దిగా మిరియాలు, లవంగాలు. చూడండి, కొద్దిగా ఉప్పు వేద్దాము. చాలా బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది కీమా. పూరి, చపాతి, జొన్న రొట్టె, బగారన్నం, ప్లెయిన్ రైస్ అన్నిట్లోకి బాగుంటుంది కదా. ఒకసారి కలుపుదాము, మళ్ళీ ఇంకొద్దిసేపు మగ్గనిద్దాము. ఇవి వేడైనాయి. అయితే ఈ మెంతి కూర ఉంటుంది కదా, మెంతి కూర వాటర్లో కడిగి ఇట్లా వేస్తున్నాను డైరెక్ట్. మెంతి కూర కూడా మగ్గాలి. కొంచెం ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను మెంతి కూరను కడిగి. చూడండి, ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి, ఇందాక ధనియాలు, మసాలాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి పట్టి ఇట్లా ఒక బౌల్లోకి తీసినాను. ఇప్పుడు మెంతి కూర ఇందులో వేద్దాము. మగ్గింది మెంతి కూర కూడా. సేమ్ మనం ఇదే ప్రాసెస్లో గోంగూర, పాలకూర ఇవన్నీ ఈ ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది. చూడండి, పేస్ట్ రెడీ అయింది. కొన్ని వాటర్ వేసి మిక్సీకి వేసి, కుక్కర్ కూడా విజిల్ వచ్చింది. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిట్లోకి బాగుంటుంది. జొన్న రొట్టె, చపాతి, పూరి, బగారన్నం. చూడండి, రెడీ అవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి. చూడండి, ఉప్పు సరిపోయింది. ఉప్పు సరిపోయింది. అప్పుడు ఇప్పుడు మసాలాలు వేద్దాము. కొబ్బరి పొడి,
కొబ్బరి పొడి, మెంతి కూర ఇందాక మనం మగ్గించింది ఉంది కదా, అది పేస్ట్ వేద్దాము. చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఇలా చేసుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. పేస్ట్ వేద్దాము. పాలకూర కూడా సేమ్ ఇదే ప్రాసెస్, గోంగూర కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఏవైనా మనం ఆకుకూర వేసేటప్పుడు మనం డైరెక్ట్గా వేయకుండా ఇట్లా సపరేట్ బాండీలో మగ్గించి మిక్సీకి వేస్తే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కలుపుదాము. రెడీ అయింది, ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడే వేసినాం కదా మెంతి కూర, కొద్దిగా ఉడకనిద్దాము. చూడండి రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.